హాయ్ వియర్స్, పేజ్ మేకర్లో ఈ విజిటింగ్ కార్డ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, పేజ్ మేకర్లో ఒక విజిటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయాలి అంటే ఎలాంటి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలన్నా ముందు దానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఉండాలండి. జనరల్గా విజిటింగ్ కార్డ్ మెజర్మెంట్ సైజ్ ఏంటంటే 3.5x2, విడ్త్ వచ్చి 3.5 ఇంచెస్ అండి, అండ్ హైట్ వచ్చి 2 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఒక న్యూ పేజ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, డాక్యుమెంట్ సెటప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఓరియంటేషన్ వచ్చి వైడ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే విజిటింగ్ కార్డ్ అనేది విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైడ్లో పెట్టుకున్నాను. డైమెన్షన్స్ వచ్చి ఇంచెస్లో నేను చెప్పిన మెజర్మెంట్, అంటే ఫస్ట్ విడ్త్ అంటే ఇక్కడ 3.5 అండ్ హైట్ వచ్చి 2 ఇంచెస్ ఇలా ఇచ్చేసి కింద మార్జిన్స్లోకి రండి. మార్జిన్స్ మనకి 4 సైడ్స్ ఉంటాయి. మనం చేసేది విజిటింగ్ కార్డ్ కాబట్టి విజిటింగ్ కార్డ్కి మార్జిన్స్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే అది ఉండేది కొంచెం చిన్నది. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అన్ని జీరోస్లో పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. మొత్తం 4 సైడ్స్ టాపు లెఫ్ట్ బాటము రైట్లో జీరోస్లో పెట్టేసుకొని ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ బాటమ్ రైట్లో డిస్ప్లే అవుతుంది కదండి విజిటింగ్ కార్డ్ డిజైను. దీంట్లో ఉన్న విధంగా మనం ప్రిపేర్ చేద్దాం. ముందు మనం రెక్టాంగిల్ షేప్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి కదండి, దీన్ని బట్టి ఒక షేప్ అనేది ఇలా డ్రా చేశాను. ఓకే, దీనికి మీరు ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ స్టైల్ ఎలాంటిదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే నార్మల్దే ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా అలానే చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో 3 బాక్సెస్ ఉన్నాయి. ఆ 3 బాక్సెస్లో ఇమేజెస్ కూడా ఉన్నాయి. చూడండి వియర్స్, మీకు ఈ విజిటింగ్ కార్డులో ఇమేజెస్ అనేవి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఏది బైక్ ఇమేజెస్. లేదు నేను చేయలేను అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి లింకు, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెక్టాంగిల్ షేప్ ఒకటి తీసుకున్నాను, ఇలా డ్రా చేస్తున్నాను. మనం విజిటింగ్ కార్డ్కి మెజర్మెంట్ ఉండాలి, కానీ ఈ లోపల ఉండే చిన్న షేప్స్కి టెస్ట్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి. అయినా సరే 3 షేప్స్ సమానంగా రావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీని విడ్త్ వచ్చి 1 ఇంచు అండ్ హైట్ వచ్చి 0.68 ఇలా పెట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంటర్ కొడితేనే అప్లై అవుతుంది మెజర్మెంట్ అనేది. ఓకే, పాయింటర్ టూల్ తీసుకొని ఈ షేప్ని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ షేప్ ఏదండి, ఈ స్మాల్ షేప్ ఉంది కదా రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను, దీని కింద పెట్టేశాను ఇలా. ఓకేనా. ఈ విధంగా అలానే ఇంకోటి పేస్ట్ చేశాను, అంటే మొత్తం 3 షేప్స్ కావాలి కదా. ఈ విధంగా ఇది ఎక్స్ట్రాగా వచ్చింది కదా, కొంచెం డిక్రీజ్ చేశాను. ఓకేనా. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మీరు స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కీబోర్డ్లో యారో కీస్ వాడండి, అంటే షేప్ని సెలెక్షన్ చేసి ఇలా యారో కీస్ వాడడం ద్వారా స్టెప్ బై స్టెప్ ఇలా మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ షేప్స్లో అంటే ఈ 3 షేప్స్లో బైక్ ఇమేజెస్ అనేది ఫిట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పేజ్ మేకర్లో ఇమేజ్ కావాలంటే ఫైల్ మెనూలో ప్లేస్లోకి వెళ్ళి ఓకేనండి, ఇక్కడ నా ఇమేజెస్ అనేవి డెస్క్టాప్ మీద ఉన్నాయి. ఆ స్పాట్లోకి వెళ్ళాలండి, డైరెక్ట్గా ఇమేజెస్ ఓపెన్ అవ్వండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇదిగోండి ఇమేజెస్ ఉన్నాయా లేవా. ఓకే, ఫస్ట్ ఇమేజ్ ఒకటి తీసుకున్నానండి, దీన్ని ఇలా ఒకటి తీసుకున్నాను. అలానే సెకండ్ ఇమేజ్ అంటే 3 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది, దీన్ని తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది, దీన్ని కూడా తీసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఇమేజెస్ అనేవి క్లారిటీగా ఇవ్వండి. క్లారిటీ రావాలి, పేజ్ మేకర్లో తీసుకున్న ఇమేజెస్ క్లారిటీ రావాలంటే ఫైల్ మెనూలో ప్రిఫరెన్స్లో జనరల్ లేదా కంట్రోల్-K కొట్టండి డైరెక్ట్గా. దీంట్లో హై రెజల్యూషన్లో పెట్టుకోవాలి మనం, అంటే స్టాండర్డ్లో ఉండేది గ్రాఫిక్స్ డిస్ప్లే అనేది హై రెజల్యూషన్లో పెట్టుకొని ఓకే కొట్టండి. మొత్తం క్లారిటీగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఒక్కో ఇమేజ్ని ఒక్కో షేప్ని సెలెక్షన్ చేసి మీరు ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ ఇమేజ్ ఈ షేప్ని షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలెక్షన్ చేసి
ఓకేనా. ఏది ఈ రెండింటిని బాగా అటాచ్ చేసి సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి మాస్క్, ఇంకా చూడండి ఇప్పుడు బయట సెలక్షన్ చేసి ఇమేజ్ని సెలక్షన్ చేసి ఇలా మూవ్ చేసుకోండి, కొంచెం డిక్రీజ్ చేసుకోండి ఈ విధంగా ఈ టైప్లో. అంటే మన క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఈ బైక్ని సెట్ చేసుకోండి షేప్లోకి. అలానే ఇప్పుడు ఈ ఇమేజ్ దీన్ని ఎగ్జాక్ట్గా ఈ షేప్లోకి మూవ్ చేసుకోండి, షిఫ్ట్ పట్టుకుని ఈ షేప్ని సెలక్షన్ చేయండి, ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళండి, మాస్క్, మళ్ళీ బయట సెలక్షన్ చేయండి, ఇమేజ్ని సెలక్షన్ చేసి ఈ నోట్స్ పట్టుకొని లాగకూడదండి, ఇమేజ్ని ఇలా మూవ్ చేసుకోండి. నోట్స్ పట్టుకొని అయితే సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది డిక్రీజ్ అయ్యిద్ది, ఓకేనా. ఇగో చూడండి ఈ టైప్లో కొంచెం తగ్గిస్తున్నాను, ఓకేనా. అలానే ఇప్పుడు ఇంకోటి దీన్ని కూడా కొంచెం సైజ్ డిక్రీజ్ చేశాను, ఇలా అటాచ్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని ఈ షేప్ని కూడా సెలక్షన్ చేశాను, ఎలిమెంట్ మెనూ మాస్క్, మళ్ళీ ఈ షేప్ని సెలక్షన్ చేశాను, ఇలా మూవ్ చేశాను. బైక్ మొత్తం డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఈ విధంగా నేను చేస్తున్నాను, ఓకేనా. ఈ విధంగా అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి, ఏది విజిటింగ్ కార్డులో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఈ బ్లాక్ కలర్లో రెక్టాంగిల్ షేప్ ఒకటి ఉందా లేదా, బ్లాక్ కలర్ మొత్తం ఫిల్ అయ్యి ఏది సర్వీసింగ్ పాయింట్ అని ఉంది. సో నేను రెక్టాంగిల్ షేప్ తీసుకొని దాని పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదండి, ఇలా పట్టుకొని ఇలా డ్రా చేయండి, దీనికి బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేయండి, దట్స్ ఇట్, అంతే, ఓకేనా. దీనికి ఏ కలర్ అయినా ఫిల్ చేసుకోండి మీ ఇష్టం, కానీ బ్లాక్ కలరే బాగున్నట్టుంది. ఫ్రేమ్ ఏ కలర్ అయితే ఉందో అది ఆ కలర్లో పెడితే బాగుంటుంది, ఓకేనా. ఇలా సెట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు టాప్ రైట్లో ఫోన్ నెంబర్ ఉంది కదా, నేనేం చేస్తున్నానంటే టచ్ టూల్ తీసుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను. సైజ్ మరి ఎక్కువ ఉంది కాబట్టి 12 ఉందండి, కొంచెం ఫోన్ నెంబర్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి నేను 9లో పెట్టేశాను, ఓకేనా. ఇలా టైప్ చేసి ఫోన్ సింబల్ అయినా పెట్టుకోండి లేదా సెల్ ఫోన్ అలా అయినా టైప్ చేసుకోండి మీ ఇష్టం. ఇక్కడ ఏదో ఒక నెంబర్ టైప్ చేస్తానండి, ఇదేం కరెక్ట్ నెంబర్ కాదండి, ఓకేనా. ఈ విధంగా వీటిని కూడా సెలక్షన్ చేసి వీటికి కూడా మీరు కలర్స్ ఏమన్నా అప్లై చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం, ఎలాంటి కలర్స్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ బోల్డ్ అప్లై చేసుకోండి మీ ఇష్టం ఈ విధంగా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ సందీప్ అని ఉంది కదండి, ఓకే, ఇక్కడ టెస్ట్ టూల్ తీసుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను, సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 24 పెట్టేసి సందీప్, ఏ పేరైనా పెట్టుకోండి మీ ఇష్టం అండి, సందీప్, ఇలా పెట్టేసి ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నాను, ఏదైనా అప్లై చేసుకోండి. ఇక్కడ లుసిడా కెలిగ్రఫీ అని వెడ్డింగ్ కార్డ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి స్టైలు, ఓకేనండి. ఇలాంటిది అప్లై చేశాను, దీనికి నేను ఈ టైప్లో కలర్ అప్లై చేశాను, ఓకేనా, ఈ విధంగా. అలానే చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది, బైక్ ఇమేజ్, ఓకేనా, దాన్ని కూడా సెట్ చేస్తున్నాను. అంటే ఇమేజ్ కావాలంటే ఫైల్ మెనూ ప్లేస్, ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, తీసుకున్నాను ఈ విధంగా. ఇమేజ్ మరీ ఎక్కువ వచ్చేసింది, నేను రైట్ క్లిక్ ఇచ్చి ఎంటైర్ పేస్ట్ బోర్డ్, ఇదేగా ఇమేజ్, దీన్ని బాగా డిక్రీజ్ చేస్తున్నాను, ఓకేనా. ఈ విధంగా మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఫిట్ ఇన్ విండో, సెట్ అయిందా. ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టేస్తున్నాను, డిక్రీజ్ చేస్తున్నాను బాగా ఈ విధంగా. చూడండి అంటే సందీప్ అనే లెటర్ క్లియర్గా డిస్ప్లే అయ్యేటట్టు ఇలా సెట్ చేసుకోండి. అలానే మనకి ఈ పి అనే క్యారెక్టర్ కరెక్ట్గా డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి సందీప్ అనే టెక్స్ట్ని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి అరేంజ్లో బ్రింగ్ టు ఫ్రంట్ అనండి, అంటే కొంచెం ముందుకు వస్తుంది, ఓకేనా. ఈ విధంగా సెట్ చేసుకోండి. అలానే చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ కలర్ షేప్లో సర్వీస్ పాయింట్, టెక్స్ట్ టూల్ తీసుకోండి, ఇలా డ్రాగ్ చేసుకోండి, సైజ్ కొంచెం 18 పెట్టేయండి, బోల్డ్ అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉండిద్దండి, ఏది టెక్స్ట్కి, అంటే బ్లాక్ షేప్ మీద బ్లాక్ కలర్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వదు కదండి. సో మీరేం చేస్తారంటే పేపర్ కలర్ పెట్టండి, అంటే వైట్ కలర్ పెట్టి ఇప్పుడు సర్వీస్ పాయింట్ చూడండి ఇలా వస్తూ ఉండేది. మీరు ఒకసారి జూమ్ అవుట్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జూమ్ అవుట్ చేసి టైప్ చేస్తున్నాను సర్వీస్ పాయింట్ ఈ విధంగా, ఓకేనా.
ఇప్పుడు ఏం చేస్తారంటే పాయింటర్ టూల్ తీసుకొని దీన్ని సెలక్షన్ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా ఇలా ఉంది. సో టెస్ట్ టూల్ తీసుకొని ఇలా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎప్పుడైతే టెస్ట్ టూల్తో సెలక్షన్ చేశారో మీకు ఇక్కడ టెస్ట్ మోడ్, పారాగ్రాఫ్ మోడ్ ఏది కింద ఐకాన్ పారాగ్రాఫ్ మోడ్ దీన్ని సెలక్షన్ చేసి ఫోర్స్ జస్టిఫై ఇదిగోండి ఆటోమేటిక్గా ఇలా సెట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా సర్వీస్ పాయింట్ అని టైప్ చేయండి. దీనికి కావాలంటే వేరే కలర్ ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మళ్ళీ నేను జూమ్ చేస్తున్నాను. అలాగే చూడండి ఇక్కడ మన కింద ఆల్ 2 వీలర్స్ సర్వీసింగ్ అవైలబుల్ హర్ అనే మ్యాటర్ ఉంది కదా, అలా టెస్ట్ టూల్ తీసుకొని మీకు కావాల్సిన మ్యాటర్ అనేది టైప్ చేసుకోండి. సైజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఆల్ 2 వీలర్స్ సర్వీసింగ్ అవైలబుల్ హర్ ఇలా టైప్ చేసుకోండి. ఓకేనా? ఇలా టైప్ చేసి దీనికి పర్టికులర్గా ఒక కలర్ అనేది ఎలాంటి కలర్ అయినా సెట్ చేయండి. అండ్ దీనికి అండర్లైన్ కూడా ఇచ్చుకోండి కొంచెం స్టైల్గా కావాలి అని అనుకుంటే. ఓకేనా? అలానే మళ్ళీ టెస్ట్ టూల్ తీసుకోండి. కింద మనకి అడ్రస్ అనేది ఉంది కదా, ఈ విధంగా టైప్ చేయండి. దీనికి సైజు కూడా నేను ఒక 6 పెట్టేశానండి. ఇక్కడ ఆపోజిట్ ఐడియా షోరూమ్ బ్రాడీపేట్ 4/11. ఓకేనా? అండ్ గుంటూరు ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా? ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మళ్ళీ ఫోర్స్ జస్టిఫై ఇలా యూజ్ చేయండి. అంటే కొంచెం ఎగ్జాక్ట్గా అంటే పైన ఉన్న టెస్ట్కి కొంచెం ఈక్వల్గా ఇలా ఉండిద్ది. వీటిని కూడా సెలక్షన్ చేసి వీటికి కూడా మీకు కావాల్సిన డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకోండి. ఓకేనా? అలానే చూడండి ఇక్కడ మనకి ఇలా గాడ్ సింబల్స్ ఉన్నాయి కదండి. ఈ సింబల్స్ కావాలంటే మనము పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి డిఫాల్ట్గా పేజ్ మేకర్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్లో ఇచ్చేస్తాడండి. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ సింబల్స్ కోసం యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ఆప్షన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా యాక్టివేషన్ అవ్వదు. అంటే మీరేం చేయాలంటే టెస్ట్ టూల్ తీసుకొని ఏదో ఒక మ్యాటర్ టైప్ చేయండి. ముందు టెస్ట్ టైప్ చేసి దాన్ని సెలక్షన్ చేసి యూటిలిటీస్ మెనూ ప్లగ్ఇన్స్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ దీనిలోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ అనేది విండింగ్స్లో పెట్టుకోండి. ఓకేనా? ఇదిగో చూడండి విండింగ్స్ లేకపోతే పెట్టుకోండి. విండింగ్స్లో పెట్టుకుంటే ఇక్కడ మీకు సింబల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి చూసుకోండి. ఇదిగోండి ఈ సింబల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఇలా మీరు 3 సింబల్స్ కావాలి కాబట్టి 3 టైమ్స్ వెళ్ళాల్సిందే. ఓ సింబల్ని సెలక్షన్ చేయండి. ఓకే. మళ్ళీ ఇక్కడ ఈ సింబల్ని సెలక్షన్ చేయండి. ఓకే వచ్చిందా లేదా? దాని తర్వాత మళ్ళీ టెస్ట్ టూల్ తీసుకోండి, సెలక్షన్ చేయండి. మళ్ళీ యూటిలిటీస్ మెనూ ప్లగ్ఇన్స్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఎడిట్ మళ్ళీ వేరే సింబల్ తీసుకోండి. ఓకే అదే సింబల్ని సెలక్షన్ చేసి ఓకే ఈ విధంగా. అలానే చూడండి మళ్ళీ టెస్ట్ టూల్ యూటిలిటీస్ మెనూ ప్లగ్ఇన్స్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్లోకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళండి. ఇంకోటి తీసుకున్నాను. ఓకే సెలక్షన్ చేసి ఓకే ఈ విధంగా తీసుకోండి. చూడండి ఇక్కడ మొత్తం ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. మీరేం చేస్తారంటే టెస్ట్ టూల్ తీసుకొని ఈ 46 అనే క్యారెక్టర్ని తీసేసేయండి. దీన్ని పక్కనే ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా సెలక్షన్ చేసి దీన్ని కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకోండి, ఇక్కడ సెట్ చేయండి. దీన్ని కొంచెం సైజు కూడా పెంచుకోండి. ఓకేనా? దీనికి ఒక్కోదానికి ఒక్కో కలర్ అప్లై చేసుకోండి ఈ టైప్లో. ఓకేనా? ఈ విధంగా ఈ పేజ్ మేకర్లో విజిటింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్.